రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారని, హరీష్ రావు దుఃఖంలో మునిగిపోయారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రుణమాఫీ అవుతుందన్న బెంగతో మాజీ మంత్రికి కన్నీళ్లు ఆగడం లేదని విమర్శించారు. ఇక రుణమాఫీపై తమ ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకున్నారన్న ఉక్రోషంతో హరీష్ రావు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని ఎద్దేవా చేశారు. మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని ఈ సందర్భంగా కోరుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కుటుంబానికి 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ మాట కట్టుబడి 27 రోజులలో 18,000 కోట్ల రూపాయల రుణమాఫీని బ్యాంకుల ఖాతాలోకి మళ్లించి మళ్లీ కొత్తగా రుణాలు తీసుకున్నటువంటి వెసులుబాటును మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల్ని రుణవిముక్తులు చేసి తిరిగి రుణం పొందేలా మరి వెసులుబాటు కల్పించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ 31,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ పేరిట మిగతా డబ్బును కూడా సాంకేతిక కారణం వల్ల ఆగిపోయినటువంటివి ఇచ్చే ఏర్పాటు జరుగుతుంది. ఎవరికైతే సాంకేతిక పరంగా రైతు రుణమాఫీ కాలేదో వారి ఇళ్ల దగ్గరికి వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి ఈ యాప్లో నమోదు చేస్తూ పంపిస్తున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ హరీష్ రావు గారు రైతులను రెచ్చగొట్టే విధంగా, రైతులకు ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు చేస్తున్నటువంటి వైనాన్ని దయచేసి రైతు సోదరులు ఎవరు కూడా నమ్మవద్ద. ఈ బీఆర్ఎస్ మాటలను చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏదైతే రైతు రుణమాఫీకి నిబంధనలు పెట్టినరో అవే నిబంధనలు ఈ 2 లక్షల రుణమాఫీ కోసం కూడా తీసుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి కాబట్టి దానికి ఒకటే మార్గం రేషన్ కార్డులో కుటుంబ ప్రాతిపదికన చూడడం జరుగుతుంది తప్ప రేషన్ కార్డు లేకుండా ఈరోజు 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణం మాఫీ చేస్తున్నాం. అసలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇచ్చుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు. మీరు అధికారులు ఉన్నప్పుడు పావులా ఇచ్చి రెండోసారి అధికారించిన తర్వాత మొదటి సంవత్సరము 18, 19, 20 గుండు సున్నా రూపాయి కూడా మీరు ఇచ్చిన డబ్బు 1,00,000 రూపాయల లోపు రుణమాఫీ